హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియా రేటింగ్స్ రివైజెస్ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ టు 9.4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 22. ఇండియా రేటింగ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 22 కోసం జీడిపి గ్రోత్ వచ్చేసి జీడిపి వృద్ధి రేటును 9.4% అంచనా వేసింది. ఇంతకుముందు ఇండియా రేటింగ్ 9.1 to 9.6% మధ్య అంచనా వేసింది. ఇది మొదటి త్రైమాసికంలో ఫస్ట్ క్వార్టర్లో 15.3%గా, సెకండ్ క్వార్టర్లో 8.3%గా, మిగతా రెండు క్వార్టర్స్లో 7.8%గా అంచనా వేయడం జరిగింది. ఏజెన్సీ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి లోపల అడల్ట్ పాపులేషన్ 88%, 88% పైగా టీకాలు వేయడంతో పాటు మిగిలిన వారికి సింగిల్ డోసులను అందించడానికి ఇప్పటి నుండి 5.2 మిలియన్ల రోజువారీ మోతాదులను అందించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ మస్కిటో డే అబ్జర్వ్డ్ ఆన్ 20th August. వరల్డ్ మస్కిటో డే 20th Augustన అబ్జర్వ్ చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. అయితే మలేరియా కారణాల గురించి అవగాహన పెంచడానికి మరియు ఎలా నివారించాలో, మలేరియా వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటంలో ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఎన్జిఓలు మరియు ఇతరుల ప్రయత్నాలను హైలైట్ చేయడానికి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల దినోత్సవం వరల్డ్ మస్కిటో డే రోజున దోమల వల్ల వచ్చే వ్యాధులను గురించి అవగాహన ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2021 థీమ్ వచ్చేసి రీచింగ్ ద జీరో మలేరియా టార్గెట్. నెక్స్ట్ వన్, సద్భావన దివాస్ 20th August. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 20న భారతదేశం సద్భావన దివాస్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం 2021 ఆగస్ట్ 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1992లో రాజీవ్ గాంధీ సద్భావన అవార్డుని ఆయన మరణించిన ఒక సంవత్సరం తర్వాత స్థాపించింది. నెక్స్ట్ వన్, అక్షయ్ ఊర్జా దివాస్ 2021 సెలబ్రేటెడ్ ఇన్ 20th August. భారతదేశంలో పునరుత్పాదక శక్తి అభివృద్ధి మరియు స్వీకరణ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న అక్షయ్ ఊర్జా దివాస్ని రెన్యూబుల్ ఎనర్జీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అక్షయ్ ఊర్జా దినోత్సవాన్ని 2004లో ఇండియన్ మినిస్ట్రీ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ప్రారంభించింది. బయోగ్యాస్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వంటివి అక్షయ్ ఊర్జాకి కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. అక్షయ్ ఊర్జా దివాస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సాంప్రదాయక శక్తితో పాటు పునరుత్పాదక శక్తి గురించి ప్రజలు ఆలోచించాలని వారికి అవగాహన కల్పించడం కోసం ఇది జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇండియా లాంచెస్ యునైట్ అవేర్ ప్లాట్ఫామ్ ఇన్ కొలాబరేషన్ విత్ యుఎన్ పీస్ మేకర్స్. యుఎన్ శాంతి పరిరక్షకుల భద్రతను మెరుగుపరిచేందుకు యుఎన్ సహకారంతో యునైట్ అవేర్ అనే పేరుతో భారతదేశం ఒక సాంకేతిక వేదికను ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో విదేశాంగ మంత్రి
ఎస్ జయశంకర్ సమక్షంలో వేదికను ప్రారంభించారు. ఆగస్టు నెలకు గాను 15 దేశాల యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీని భారతదేశం స్వీకరించినందున యునైటెడ్ అవేర్ వేదిక ప్రారంభించబడింది. యునైటెడ్ అవేర్ కోసం భారతదేశం $1.64 మిలియన్ డాలర్లను అందించింది. యునైటెడ్ అవేర్ ప్లాట్ఫామ్ విధి నిర్వహణలో యునైటెడ్ నేషనల్ మిలిటరీ సిబ్బందికి యునైటెడ్ నేషన్స్ మిలిటరీ పర్సనల్ బ్లూ హెల్మెట్స్ భూభాగ సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల కార్యకలాపాలు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆపరేషనల్ సపోర్ట్, యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆపరేషనల్ సపోర్ట్ భాగస్వామ్యంతో భారతదేశం టెక్నాలజీ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్, రజనత్ సింగ్ లాంచెస్ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ డిస్క్ 5.0. డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ డిస్క్ 5.0 ఆవిష్కరణల కింద డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్ని ఆగస్ట్ 19, 2021 న్యూఢిల్లీలో రక్షా మంత్రి రజనత్ సింగ్ లాంచ్ చేయడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ 2021 to 2022 ఆర్థిక సంవత్సరానికి ఐడెక్స్ చొరవ ద్వారా దేశీయ సేకరణ కోసం దాదాపు 1000 కోట్లు కేటాయించింది. డిఫెన్స్ ప్రొడక్షన్స్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతును 2021 to 22 మరియు 25 to 26 వరకు వచ్చే 5 సంవత్సరాలకు ఐడెక్స్ కోసం 498.80 crores బడ్జెట్ సపోర్ట్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగరేట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ AI సెటప్ ఎట్ IITH. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ IITHలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సులో పరిశోధన మరియు ఆవిష్కరణ కేంద్రాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విర్చువల్గా ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సెంటర్ హై రెజల్యూషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఫెసిలిటీ యొక్క మొదటి విద్యా భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ సహకారానికి ఉత్తమ ఉదాహరణ. ల్యాబ్ ఏర్పాటు కోసం హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్తో యూనివర్సిటీకి ఒప్పందం ఉంది. నెక్స్ట్ వన్, DRDO డెవలప్స్ అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ టు ప్రొటెక్ట్ IAF జెట్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సంయుక్తంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF యొక్క యుద్ధ విమానాలను శత్రు రాడార్ బెదిరింపుల నుండి కాపాడటానికి ఒక అధునాతన అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ మరియు హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ HEMRL పూణే IAF యొక్క గుణాత్మక అవసరాలను అనుగుణంగా చాఫ్ కార్ట్రిడ్జ్ అభివృద్ధి చేశాయి. విజయవంతమైన యూజర్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత
ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చాఫ్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. చాఫ్ అనేది ప్రధానంగా ఎలక్ట్రానిక్ కౌంటర్ కొలత సాంకేతికత. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీలు, ఫైటర్ జెట్లు లేదా నావికా నౌకలు వంటి రాడార్లు మరియు రేడియో ఫ్రీక్వెన్సీ గైడింగ్ మెకానిజంల నుండి అధిక విలువలున్న లక్షణాలను కాపాడటానికి ఉపయోగించేవి. గాలిలో అమర్చిన చాఫ్ క్షిపణి మార్గదర్శక వ్యవస్థల కోసం బహుళ లక్ష్యాలుగా ప్రతిబింబిస్తుంది. తద్వారా శత్రు రాడార్లను తప్పుదోవ పట్టిస్తుంది లేదా ప్రత్యర్థి క్షిపణులను తప్పుదోవ పట్టిస్తుంది. చాఫ్ అనేది యుద్ధ విమానాలకు శత్రు రాడార్ బెదిరింపుల నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత. నెక్స్ట్ వన్, ఢిల్లీ చండీగఢ్ హైవే ఫస్ట్ ఈవీ ఫ్రెండ్లీ హైవే ఇన్ ఇండియా. సోలార్ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్తో ఢిల్లీ చండీగఢ్ హైవే దేశంలోనే మొట్టమొదటి ఈవీ ఫ్రెండ్లీ హైవేగా మారింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క ఫేమ్ వన్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకం కింద భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL ద్వారా స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ MHI మహేంద్రనాథ్ పాండే కర్నా లేక్ రిసార్ట్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్ను రిమోట్గా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, బ్రిక్స్ సైన్స్ డీల్ ఆన్ కోఆపరేషన్ ఇన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా షేరింగ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO ప్రకారం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా షేరింగ్లో సహకారం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఆగస్టు 17న కుదిరిన ఒప్పందం బ్రిక్స్ అంతరిక్ష ఏజెన్సీల నిర్దేశిత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల వర్చువల్ కూటమిని నిర్మించడానికి వీలు కల్పిస్తుంది మరియు సంబంధిత గ్రౌండ్ స్టేషన్లు డేటాను అందుకుంటాయి. ఇది ప్రపంచ వాతావరణ మార్పు, పెద్ద విపత్తులు మరియు పర్యావరణ పరిరక్షణ వంటి మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ అంతరిక్ష సంస్థల మధ్య బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి దోహదం చేస్తుంది. భారతదేశం యొక్క బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఒప్పందం కుదుర్చుకుంది.